భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం నిర్వహించుకోవాలని రామగుండం కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మగుండమ్మ చెరువు ప్రాంతాన్ని సందర్శించారు. వినాయక నిమజ్జనం సజావుగా సాగేందుకు కమిషనరేట్ నుండి 260 పై చిలుకు పోలీసులు బందోబస్తులో పాల్గొంటారని, మినీ ట్యాంక్ బండ్పై భారీ క్రేన్ల సహాయంతో నిమజ్జనం జరగనుందని పేర్కొన్నారు. వినాయక మండపందారులు మధ్యాహ్నం నుండే నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, ఏసీపీ గజ్జికృష్ణ, ఎస్ఐ లక్ష్మణ్ రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ పలువురు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిమజ్జనం కోసం ఏర్పాట్లలో భాగంగా ఇక్కడ పెద్దపల్లికి రావడం జరిగింది. ఇక్కడ ఎలాబొరేట్ బందోబస్తు ప్లాన్ చేశాము. ఇక్కడ 3 ప్లేసెస్లో బందం చెరువు అండ్ ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ ఏరియా అండ్ ఇంకోటి వాట్ ఈస్ దట్ నేమ్ రంగం చెరువు. సో ఇక్కడ 3 ప్లేసెస్లో మనము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఇక్కడ మెయిన్ ఈ ప్రజెంట్ ఇక్కడ ట్యాంక్ బండ్ ఏరియాలో చాలా పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరుగుతాయి. మిగతా బందం చెరువు, రంగం చెరువు దగ్గర మాత్రం కొద్దిగా లో స్కేల్లో జరుగుతాయి. అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేశాము. తర్వాత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఎన్ని క్రేన్స్ ఏర్పాటు చేయాలో అన్ని క్రేన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సాయంత్రం 4 గంటల వరకు అవన్నీ డిప్లాయ్ అయిపోతాయి. అలాగే అక్కడ బందం చెరువు, రంగం చెరువు దగ్గర కూడా ఎన్ని క్రేన్ కావాలంటే అన్ని క్రేన్లు పెడతా అని చెప్పారు. అలాగే లైటింగ్, వాటర్ సప్లై, తర్వాత ఈ శానిటేషన్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత రేపు మధ్యాహ్నం అలా 1 గంటకు నుంచి అన్ని విగ్రహాలు శోభాయాత్రలో బయలుదేరుతాయి. 3 రూట్స్ మనకున్నాయి ఇక్కడ పెద్దపల్లిలో. ఒకటి అన్ని రూట్స్ ఒక జెండా ప్లేస్ నుంచి కవర్ అవుతూ మళ్ళీ ఇక్కడికి వస్తాయి. ఈ రూట్స్లలో ఏదైతే ఇతర మతాల యొక్క ప్రార్థనా మందిరాలు ఉంటే వాటిని కూడా ప్రొటెక్ట్ చేసుకొని అక్కడ బందోబస్తు బాగా ఏర్పాటు చేసుకుని అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తొందరగా ఈ జెండా సెంటర్కి తీసుకొచ్చి అక్కడ నుంచి ఇక్కడికి ఈ నిమజ్జనం పాయింట్గా సీమ్లెస్గా జరిగిపోయేటట్టు ప్లాన్ చేస్తాము. టోటల్గా ఇక్కడ ఓన్లీ పెద్దపల్లి సుల్తానాబాద్ కలుపుకొని సుల్తానాబాద్లో కూడా 3 రూట్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఒక చెరువు ఉంది, ఆ చెరువులో వేస్తారు అంతా. అక్కడ కూడా ఇక్కడ కలుపుకొని డీసీపీ గారు ఉంటారు, ఇక్కడ నేను ఉంటాను, అలాగే అడిషనల్ డీసీపీ గారు ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ ఏసీపీ, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ గారు కూడా ఉంటారు ఇక్కడ. అలాగే సిఐస్ 3 ఉంటారు ఇక్కడ, సబ్ ఇన్స్పెక్టర్స్ 19, ఏఎస్ఐస్ ఆబ్లిక్ హెడ్ కానిస్టేబుల్స్ 48, పీసీస్ మొత్తం 129 అండ్ హోంగార్డ్స్ ఆఫీసర్స్ 46. మొత్తం కలిపి 260 మెంబర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ మా స్పెషల్ పార్టీస్, మళ్ళీ ఒక్కొక్క స్పెషల్ పార్టీలో 15 మంది ఉంటారు. అలాగే ఇవి కాకుండా, ఈ ఫోర్స్ కాకుండా సెక్రటరీ నుంచి వాళ్ళ యొక్క సోర్స్ కొంతమంది 50 మందిని వచ్చే ఛాన్స్ ఉంది, వాళ్ళని కూడా డిప్లాయ్ చేస్తాము. అలాగే ఇక్కడ ఎన్సీసీ వాలంటీర్స్ కూడా ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకా ఫైనలైజ్ కావాలి. సో ఇంత ఎలాబరేట్ బందోబస్తు చేస్తాము. పబ్లిక్ నేను కోరేది ఏంటంటే, మీరు తొందరగా పూజలు స్టార్ట్ చేసి తొందరగా శోభాయాత్రని బయలుదేరితే మీకు ఇక్కడ ఫాస్ట్గా మీకు జరుగుతుంది మంచిగా ఈ నిమజ్జనాలు ఫ్రీగా ఛాన్స్ ఉంటుంది. లేట్ అయినా కొద్దిగా ఏంటంటే ఇంకా పాతవి ఇంకా వేయకుండా ఇక్కడ జామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎలాగూ నిమజ్జనం చేస్తున్నారు, కొద్దిగా ముందుగా వెళ్ళి తొందరగా శోభాయాత్ర కంప్లీట్ చేసుకోవాలని మాకు అందరికీ సహకారం చేశారు. ఇంతవరకు కూడా ఈరోజు ఇంతవరకు